వసంత పంచమి పర్వదిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఆలయాలలో భక్తుల సందడి కొనసాగుతోంది. మాఘశుద్ధ పంచమి రోజున అమ్మవారికి ప్రీతిపాత్రమైన మూల నక్షత్రం రోజున సరస్వతి అమ్మవారు ఉద్భవించిన రోజున ఈ వసంత పంచమి వేడుకలను జరుపుకుంటారు. కరీంనగర్ నగరంలోని చైతన్యపురిలో వెలిసిన మహాశక్తి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. వసంత పంచమి రోజున తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేపిస్తే విద్యాబుద్ధులు సిద్ధిస్తాయని నమ్ముతారు. శక్తి ఆలయంలో వసంత పంచమి వేడుకలకు సంబంధించి మా కరీంనగర్ ప్రతినిధి శ్రీకాంత్ మరింత సమాచారం అందిస్తారు. మాఘశుద్ధ పంచమి సరస్వతి అమ్మవారి మూల నక్షత్రం సందర్భంగా అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా వసంత పంచమి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం కరీంనగర్లోని చైతన్యపురిలో గల మహాశక్తి ఆలయంలో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు, వందలాదిగా భక్తులంతా కూడా ఆలయంలో తమ పిల్లలకు విద్యాభ్యాసం అంటే భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానంలో స్థిరపడాలంటూ కూడా విద్యాబుద్ధులు నేర్పించాల్సిందిగా కూడా అక్షరాభ్యాసం చేపిస్తున్నారు. వాళ్ళ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి కూడా తల్లిదండ్రులు వసంత పంచమి రోజు అక్షరాభ్యాసాన్ని చేపిస్తే బంగారు భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి భక్తులంతా కూడా నమ్ముతారు. దీనికి సంబంధించి ఇక్కడ వేలాదిగా కూడా ఉదయం 5 గంటల నుండే కరీంనగర్ చైతన్యపురిలోని ముగ్గురు అమ్మవార్లు కొలువై ఉన్న ఈ ఆలయంలో గత దశాబ్ద కాలంగా కూడా ఘనంగా ఈ వసంత పంచమి వేడుకలు అయితే కొనసాగుతున్నాయి. భక్తులు కూడా పెద్ద ఎత్తున ఉదయం 5 గంటల నుంచి ఆలయానికి చేరుకొని అమ్మవారి దర్శనం కోసం బారులు తీరుతున్న పరిస్థితి అయితే నెలకొంది. అంటే కేవలం తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ వసంత పంచమి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతుంటాయి. దీనికి సంబంధించి మనతో పాటు అంటే అసలు వసంత పంచమి పర్వదినాన్ని సందర్భంగా ఎందుకు చేసుకుంటారో ఈ విశిష్టత ఏంటిదో మనతో పాటు అర్చకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అయ్యగారు నమస్కారం. వసంత పంచమి విశిష్టత ఏంటి క్లుప్తంగా మాకు? ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఈరోజు వసంత పంచమి, మదన పంచమి, శ్రీ పంచమి. ఈరోజు అమ్మవారు ఆవిర్భవించిన దినం. ఈరోజు ఎవరైతే అమ్మవారిని పూజిస్తారో వారికి అఖండమైనటువంటి జ్ఞాన సంపద కలుగుతుంది. అలాంటి విశేషమైన రోజున భక్తులందరూ కూడా అమ్మవారిని పూజిస్తూ ఆ పుస్తక పూజ చేస్తూ అక్షర శ్రీకారాలు చేసుకుంటూ అమ్మవారి అనుగ్రహ కృపకు పాత్రులవుతున్నారు. అమ్మవారు జ్ఞానస్వరూపిణి సరస్వతీదేవి. బ్రహ్మదేవుని ఆ కల్పనలో అమ్మవారు ఈ సృష్టి అంతా సృజించినప్పటికీ కూడా ఆ మానవులకు జ్ఞానాన్ని మరియు శబ్దాన్ని అవన్నిటినీ తెలపడానికి అమ్మవారిని సృష్టించిన రోజు ఈరోజు. అలాంటి రోజున ఎవరైతే అమ్మవారిని పూజిస్తారో వారందరికీ జ్ఞాన సంపద కలుగుతుంది. అలాగే అమ్మవారి వాహనము హంస వాహనము. హంస యొక్క ముఖ్యమైనటువంటి గుణం ఏమిటంటే పాలను నీళ్లను వేరు చేస్తుంది. అలాగే అమ్మవారి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి మంచిని చెడును మనకు తెలుసుకునే జ్ఞానాన్ని అమ్మవారే ఇస్తుంది. కాబట్టి మంచి ఆచరణ ధర్మాచరణ చేయడానికి మన నిత్య జీవితంలో మరియు వృత్తులలో మరియు మనం చేసే ఉద్యోగాలలో అమ్మవారి అనుగ్రహ కృప వల్ల జ్ఞానశక్తి మనం చేసే పనిలో నైపుణ్యత కలగడానికి కూడా అమ్మవారిని పూజిస్తారు. కాబట్టి ఇది అమ్మవారి విద్యార్థులకే కాక ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం అవసరం. ఆ శక్తి చైతన్య శక్తి అవసరం. అందుకే ఈరోజు భక్తులు చిన్న పెద్ద తేడా లేకుండా భక్తులందరూ వచ్చి ఆ అమ్మవారి అనుగ్రహ పూజలు చేసుకొని అమ్మవారి అనుగ్రహ కృపకు పాత్రలు అవుతున్నారు. మహాశక్తి ఆలయంలో ఎన్ని సంవత్సరాలుగా ఈ వసంత పంచమి వేడుకలు నిర్వహిస్తున్నారు? భక్తులు ఎంత మేరకు భక్తులు ఇక్కడికి పూజలు నిర్వహించుకుంటున్నారు? ఈ మహాశక్తి దేవాలయంలో సరస్వతి అమ్మవారి ఆలయం ఉండడం చేత ప్రతి సంవత్సరం ఆలయం ప్రారంభం నుండే అంటే దాదాపు 16 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం కూడా అక్షర శ్రీకారాలు పుస్తక పూజలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని వేల సంఖ్యలో ఈరోజు కూడా కొన్ని వేల సంఖ్యలో వచ్చి అమ్మవారిని ఆరాధించుకొని వారి పిల్లలకు అఖండమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించమని ఆ అమ్మవారిని శ్వేతరూపధరాదేవి అమ్మవారు తెల్లని వస్త్రాలతో ఉంటుంది. ఆ జ్ఞానాన్ని అంటే అజ్ఞానము చీకటి అయితే జ్ఞానాన్ని తెలుపు రూపంలో ప్రసాదించి జ్ఞానశక్తిని ఒక దీపాన్ని వెలిగించి వారికి మంచి చెడును
మరియు వారి ప్రతి జీవిత అభివృద్ధిని కలిగించాలని అమ్మవారికి పూజించుకోవడం జరుగుతుంది. ఓం శ్రీ మాత్రే నమః. ధన్యవాదాలు. మొత్తంగా తమ జీవితాలలో చీకట్లను పారదోలి ఒక జ్ఞాన శక్తిని పెంచే అమ్మవారు మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారు ఆవిర్భవించిన రోజు విశిష్టత ఈ వసంత పంచమి వేడుకలు వందల వేలాదిగా కూడా భక్తులు ఈ రోజు అమ్మవారిని దర్శించుకుంటే ఆ జ్ఞానోదయం కలుగుతుందని చెప్పేసి అర్చకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ గౌతమ్తో శ్రీకాంత్, S6 న్యూస్, కరీంనగర్ చైతన్యపురి మహాశక్తి ఆలయం నుండి.